ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ యాంటీ ఏజింగ్. హ్మ్. సో, దానికి క్రీమ్స్ అని, రకరకాల టాబ్లెట్స్ అని, సప్లిమెంట్స్ అన్నీ తీసుకుంటున్నారు. హ్మ్. అసలు ఏజింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతది? ఎర్లీగా మనం యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ ఎప్పుడు హ్మ్. స్టార్ట్ చేయాలి? ఇప్పుడు బేసిక్‌గా 16 అంటే టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. హ్మ్. ఫస్ట్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్ ఈ 2 కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే. వన్స్ మనం 25 అలా రీచ్ అయినప్పుడు మన స్కిన్‌లో యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అనేవి స్టార్ట్ హ్మ్. చేసుకోవాలి. లైక్ రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ ఇవన్నీ వాడుకోవాలి. సో, దాంట్లో పర్సెంటేజెస్ ఉంటాయి. మైల్డ్ నుంచి మనం హెవీకెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇవి యూజ్ చేయడం వల్ల అంటే ఎర్లీ స్టేజెస్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మన ఏజింగ్ అనేది పోస్ట్‌పోన్ జేసుకోవచ్చు. రివర్స్ కాదు, పోస్ట్‌పోన్ జేసుకోవచ్చు. హ్మ్. అంటే మీకు 35 ఇయర్స్‌కి ఏదైతే రింక్లింగ్ అదంతా వస్తదనుకోండి సపోజ్. అది 40, 42 ఇయర్స్ అలా మనం చూస్తామనమాట. ఎర్లీగా ఈ క్రీమ్ స్టార్ట్ చేయడం వల్ల. అయితే ఇప్పుడు ఎవరైనా అంటే 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి ఏజింగ్ వచ్చింది. ముడతలు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు రెటినాల్ క్రీమ్స్ యూజ్ చేస్తే ఉపయోగం ఉండదు గదా! హ్మ్. ఆల్రెడీ స్కిన్ సాగైపోతది. రింకిల్స్ ఒస్తాయి. ఇవన్నీ ఉంటాయి. సో, అట్లాంటప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. ఓకే. అందులో మెయిన్‌గా బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, హ్మ్. హైఫు ఈ 4 వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి.